2002లో లాంచ్ అయిన ఒక ఎస్యూవీ 24 ఇయర్స్ తర్వాత కూడా అదే క్రేజ్ మెయింటైన్ చేస్తుందంటే అది నార్మల్ వెహికల్ కాదు. ఒక ఎమోషన్ విలేజెస్ నుంచి సిటీస్ వరకు, పొలిటీషియన్స్ నుంచి కామన్ పీపుల్ వరకు అందరికీ ఫేవరెట్ ఎస్యూవీ అయిన మహీంద్రా స్కార్పియో. కానీ ఈ లెజెండ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది, ఎందుకు స్కార్పియో ఇండియాలో ఐకానిక్ అయ్యింది, ఇవాళ కంప్లీట్ స్టోరీ చూద్దాం. చాప్టర్ 1 ద స్టోరీ ఆఫ్ మహీంద్రా స్కార్పియో. 1990s ఎండింగ్ టైంలో ఇండియన్ మార్కెట్లో ఎస్యూవీస్ చాలా తక్కువ. అవైలబుల్ ఆప్షన్స్ అన్నీ కాస్ట్లీ లేదా ఫారెన్ బ్రాండ్స్. అప్పుడే మహీంద్రా ఒక బోల్డ్ డెసిషన్ తీసుకుంది. ఇండియన్ రోడ్స్ కోసం, ఇండియన్ కస్టమర్స్ కోసం కంప్లీట్ ఇండియాలోనే డిజైన్ చేసిన ఎస్యూవీని క్రియేట్ చేయడం. అప్పట్లో ఇది చాలా రిస్క్ ప్రాజెక్ట్, ఎందుకంటే మహీంద్రాకి మోడర్న్ ప్యాసింజర్ ఎస్యూవీ ఎక్స్పీరియన్స్ లేదు. కంపెనీ హండ్రెడ్స్ ఆఫ్ ఇంజనీర్స్ని ఇన్వాల్వ్ చేసి గ్లోబల్ ఎక్స్పర్ట్స్ సపోర్ట్తో ఒక కంప్లీట్లీ న్యూ ఎస్యూవీ డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. డెవలప్మెంట్కి దాదాపు 5 years పట్టింది. చాప్టర్ 2 2002 లాంచ్. ఫైనల్లీ 2002లో మహీంద్రా స్కార్పియో అఫీషియల్గా లాంచ్ అయింది. లాంచ్ అయిన వెంటనే అందరూ షాక్ అయ్యారు. బోల్డ్ ఫ్రంట్ డిజైన్, హై గ్రౌండ్ క్లియరెన్స్, పవర్ఫుల్ డీజిల్ ఇంజన్, స్పేషియస్ క్యాబిన్. అప్పటి ప్రైస్కి ఈ ఫీచర్స్ ఇవ్వడం చాలా పెద్ద సక్సెస్ అయ్యింది. స్కార్పియో లాంచ్ అయ్యాక బుకింగ్స్ ర్యాపిడ్గా పెరిగాయి. చాప్టర్ 3 ఎందుకు అంత హిట్ అయ్యింది. స్కార్పియో సక్సెస్కి మెయిన్ రీజన్. నెంబర్ 1 ఇండియన్ రోడ్స్ కోసం బిల్డ్ క్వాలిటీ. బ్యాడ్ రోడ్స్ అయినా, విలేజ్ రోడ్స్ అయినా, హైవే అయినా స్కార్పియో కాన్ఫిడెన్స్తో డ్రైవ్ చేస్తుంది. నెంబర్ 2 పవర్ఫుల్ డీజిల్ ఇంజన్ పర్ఫార్మెన్స్. మైలేజ్ కూడా డీసెంట్, పుల్లింగ్ పవర్ సూపర్, లాంగ్ ట్రిప్స్కి పర్ఫెక్ట్. నెంబర్ 3 రోడ్ ప్రెసెన్స్. స్కార్పియో వస్తుంటే చాలా మందికి రెస్పెక్ట్ ఫీల్ అయ్యింది. అదే రీజన్స్ పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్, పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండ్ అడ్వెంచర్ లవర్స్కి అందరికీ ఫేవరెట్ వెహికల్ అయ్యింది. చాప్టర్ 4 కంటిన్యూస్ అండ్ అప్డేట్స్. మహీంద్రా స్కార్పియోని ఒక్కసారి లాంచ్ చేసి వదిలేయలేదు. ఆల్మోస్ట్ ప్రతి కొన్ని ఇయర్స్కి ఫేస్ లిఫ్ట్, న్యూ ఇంజన్స్, సేఫ్టీ ఇంప్రూవ్మెంట్స్, న్యూ టెక్నాలజీ, కంఫర్ట్ ఫీచర్స్ యాడ్ చేస్తూ వస్తుంది. ఓల్డ్ స్కార్పియో ఫ్యాన్స్ని సాటిస్ఫై చేస్తూ కొత్త జనరేషన్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేసింది. చాప్టర్ 5 స్కార్పియో ఎన్ ఎంట్రీ. 2022లో మహీంద్రా స్కార్పియో ఎన్ లాంచ్ చేసింది. కంప్లీట్లీ న్యూ ప్లాట్ఫామ్, పెట్రోల్ అండ్ డీజిల్ ఆప్షన్స్, ఆటోమేటిక్ గేర్ బాక్స్, అడ్వాన్స్ 4x4, ప్రీమియమ్స్ ఇంటీరియర్స్, హెడాస్ లేకపోయినా స్ట్రాంగ్ సేఫ్టీ ప్యాకేజ్. స్కార్పియో ఎన్ లాంచ్ అయ్యాక హ్యూజ్ బుకింగ్స్ వచ్చాయి. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఓల్డ్ స్కార్పియోని డిస్కంటిన్యూ చేయలేదు. దానిని స్కార్పియో క్లాసిక్ పేరుతో కంటిన్యూ చేశారు. ఇది చాలా రేర్ డెసిషన్. చాప్టర్ 6 స్కార్పియో క్లాసిక్. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఇప్పటికీ ఎందుకు సేల్ అవుతుంది? రీజన్ అయితే సింపుల్ మెకానిక్స్, రియలబుల్ డీజిల్ ఇంజిన్, స్ట్రాంగ్ చాసిస్, అఫోర్డబుల్ మెయింటెనెన్స్, విలేజ్ యూజేజ్ కి, పర్ఫెక్ట్ కమర్షియల్ యూజ్ కి కూడా సూటబుల్. అందుకే ఇప్పటికీ స్కార్పియో క్లాసిక్ డిమాండ్ కంటిన్యూ అవుతుంది. చాప్టర్ 7 ఫ్యూచర్ ఆఫ్ స్కార్పియో. మహీంద్రా ఫ్యూచర్లో స్కార్పియో బ్రాండ్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. స్కార్పియోకి న్యూ ఫీచర్ అప్డేట్స్, బెటర్ ఇన్ఫోటైన్మెంట్, ఇంప్రూవ్డ్ సేఫ్టీ, పాసిబుల్ హైబ్రిడ్ ఆర్ ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ఫ్యూచర్లో కన్సిడర్ చేయొచ్చు. కానీ స్కార్పియో ఐడెంటిటీ మాత్రం మార్చదు. స్ట్రాంగ్, రగ్డ్, పవర్ఫుల్ ఎస్యూవీ అనే ఇమేజ్ కంటిన్యూ అవుతుంది. స్కార్పియో అనేది ఒక జస్ట్ ఎస్యూవీ కాదు, ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక మైల్ స్టోన్. లక్షల మంది ఫ్యామిలీస్ మెమోరీస్, కౌంట్లెస్ రోడ్ ట్రిప్స్, పోలీస్ ఫీట్, పొలిటీషియన్ కాన్వాయ్, విలేజ్ నుంచి సిటీస్ వరకు స్కార్పియో లెజెండ్ కాదు, ఒక లెగసీ. మీకు స్కార్పియో క్లాసిక్ నచ్చిందా లేక స్కార్పియో ఎన్ నచ్చిందా కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఆటోమొబైల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.